మీలో చాలామంది టైప్ 2 డయాబెటీస్కి కారణము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వినుంటారు. అసలు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తింటారో, అంటే రైస్ కావచ్చు, చపాతీ, ఇడ్లీ, దోశ, వడ, బోండా, పూరి, ఇవన్నీ కూడా పిండి పదార్థాలు అంటారు. ఇవన్నీ డైజెషన్ తర్వాత షుగర్ లేక గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ నుంచి బ్లడ్ లోపలికి రిలీజ్ అయింది. అది మన బాడీలో ఉన్న మిలియన్స్ ఆఫ్ సెల్స్ లోపలికి పోవాలి. అది పోవాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలా. ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఆ ఇన్సులిన్ పోయి ఇన్సులిన్ రిసెప్టార్ మీద అటాచ్ అయినప్పుడు గ్లూకోజ్ గేట్ ఓపెన్ అయ్యి అది లోపలికి పోవాలి. బట్ టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ సరిగా ఉన్నా కానీ ఆ సెల్స్ అనేవి ఈ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వవు. దానినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మేజర్ రీజన్ మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడము. డైట్ సరిగా లేకున్నా, ఎక్సర్సైజ్ లేకున్నా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా, లేట్ నైట్ స్లీప్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఆల్కహాల్ ఉన్నా, కూల్ డ్రింక్స్ ఉన్నా, మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉన్నా కానీ సెల్స్ రెస్పాండ్ అవ్వవు. దానివల్ల గ్లూకోజ్ గేట్ ఓపెన్ కాక షుగర్ లెవెల్ బ్లడ్లోనే పెరిగిపోయేసి డయాబెటీస్ అండ్ అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఏ విధంగా తగ్గించుకోవాలి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది? లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల వచ్చింది. ఎప్పుడైతే మీరు మీ లైఫ్ స్టైల్ పరంగా చేంజెస్ చేసుకుంటారో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ లెవెల్స్ సెల్ లోపలికి పోయి మీ బ్లడ్లో షుగర్స్ తగ్గిపోతాయి.